జగన్నాథుని రథయాత్ర లోక ప్రసిద్ధం. ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాలా విశేషంగా జరుగుతుంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుంచి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాథ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథం నందు ప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలైన ఈ రథయాత్ర 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గుండీచా మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాథాలయంలోనే అనేక మందిరాలు కూడా ఉంటాయి. శ్రీక్షేత్రం, శంకుక్షేత్రం, పురుషోత్తమ క్షేత్రంగా పిలువబడే జగన్నాథ ఆలయం పూరిలో 37,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కళింగ శైలిలో అనంతవర్మ చోడగంగ దేవుడు నిర్మించాడని పురాణ కథనం. 214 అడుగుల ఎత్తైన ఈ ఆలయం రాజకోటల సకల సౌకర్యాలతో నిర్మితమైంది. సింహద్వారం వద్ద రాతి సింహాలు, కోణార్క్ నుంచి తెచ్చిన అరుణ స్తంభం, పతిత పావన చిత్రపటం అక్కడ ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. స్థల పురాణం ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు కలలో విష్ణుమూర్తి ఆదేశంతో చాంకీ నదిలో కొట్టుకొచ్చిన కొయ్యతో విగ్రహాలు చెక్కించగా విశ్వకర్మ మారువేషంలో వచ్చి అసంపూర్తిగా చెక్కి వెళ్ళిపోయాడని ప్రతీతి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను రథాలపై ఊరేగిస్తారు. జగన్నాథుడి నందిఘోష రథం 16 చక్రాలతో, బలభద్రుని తాళధ్వజం 14 చక్రాలతో, సుభద్ర రథం పద్మధ్వజం 12 చక్రాలతో నిర్మితమవుతాయి. 1072 వృక్ష ఖండాలతో రథ నిర్మాణం అక్షయ తృతీయ నాడు మొదలవుతుంది. పహాండి వేడుకలో విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠిస్తారు. పూరి రాజు చెరా పహారాలో రథాలను శుభ్రం చేయిస్తారు. రథయాత్రలో భక్తులు తాళులాగి 3 మైళ్ళ దూరంలోని గుండీచా ఆలయానికి నెమ్మదిగా చేరుస్తారు. వారం తరువాత బహుదా యాత్రతో తిరిగి ఆలయానికి చేరుకొని ద్వాదశి నాడు విగ్రహాలను గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. జగన్నాథ ఆలయంలోని మహాప్రసాదం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవులకు సమర్పించే 56 రకాల వంటకాలతో కూడిన ఈ ప్రసాదం భక్తులకు దివ్య అనుగ్రహంగా పరిగణించబడుతుంది. పవిత్రమైన వంటశాలలో శుచిత్వంతో తయారయ్యే ఈ ప్రసాదం కులమత భేదాలు లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆనంద బజారులో విక్రయించబడే ఈ మహాప్రసాదం రథయాత్ర సమయంలో ప్రత్యేకంగా పంచబడుతుంది. భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, పుణ్యఫలం అందిస్తుందని అక్కడ ప్రగాఢ నమ్మకం. పూరిలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గాని లేదా పూరికి వెళ్ళలేని భక్తులు తమ గృహమందే ప్రతినిత్యం విష్ణుమూర్తిని మంత్రంతో కొలిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.